దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడవైన మా తండ్రి, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థించదురో వారి మధ్య నేను ఉన్నానని వాగ్దానం చేసిన మహోన్నతుడు మహాగణుడు అయిన మా తండ్రి, ఈ శిలువ దీక్ష కార్యములలో ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మన ప్రభువును శిలువనాథుడైన క్రీస్తు ప్రభును బట్టి బ్రతములాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ శిలువ దీక్షా కార్యములు ఎక్కివించిన మనకెల్లరకు శిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మీకు లభించును గాక. ఆమీన్. చదవబడిన వాక్య లేఖనములలో చక్కని మాటను మనం చూస్తూ అందు మనకు కనబడే మాట ఏమిటంటే ద్వేషించుట అనే మాట మనకే కనబడుతున్నది. అంటే నా ప్రసంగాంశము ద్వేషించుట. ఫస్ట్ ఈ లేఖనములలో ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనములో మీరు ఒక్కరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను అంటున్నారు. బస్ ఈ లేఖనములలో మనకి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో మనం గమనిస్తే మరి 7 ప్రాముఖ్యమైన విషయాలని మనం చూస్తూ ఉంటాము. ఒకటి, ఒకరినొకరు ప్రేమించవలెను. రెండవది, లోకము మిమ్మును ద్వేషిస్తుంది. మూడవది, దాసుడు యజమానుడు. నాలుగవది, ప్రభు ఆజ్ఞల ప్రకారము నడవవలెను. ఐదవది, మరి ద్వేషించిరి. ఆరోది, సాక్ష్యములు. ఏడవది, మరి మనసాక్ష్యము. ఇలాగన కొన్ని విషయాలు మనము ఈ రాత్రికాల సమయంలో వాక్యముల నుండి మనము నేర్చుకుందాం. ప్రభు చూపిన ప్రేమ లోకానికి తెలియలేదు. లోకానికి తెలిసిన ప్రేమ ఏమిటంటే ఎవరైనా మనకు మేలు చేస్తే వారికి మేలు చేయటం, కీడు చేస్తే కీడు చేయటం. కానీ ప్రభువు చూపినటువంటి ప్రేమ, ఆ ప్రేమ యొక్క సారాంశం ఏమిటంటే మేలు చేయకపోయినా మేలు చేయుట, కీడు చేసిన వారికి మేలు చేయుట. ఇటు ప్రేమ మరి క్రీస్తు ప్రభు కలవరలో మరి యొక్క శిలువలో మాత్రమే మనం చూడగలము. మనకి కీడు తలపెట్టిన వాడికి మేలు చేయాలి. అలాగని మనల్ని ద్వేషించిన వారిని మనము ప్రేమించాలనే మాటను మనము ఈ వాక్యములో మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. అందుకని ప్రభు స్వయముగా శత్రువులను ప్రేమించాడు, అలాగనే మనలను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మన శత్రువులను ద్వేషించకపోయినా మరి ప్రేమించమని ప్రభువు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు.
ఎందుకంటే ఆయన లోకాన్ని ప్రేమించాడు గనుక. ఆయన లోకమును ప్రేమించాడు, లోకములో ఉన్న సమస్తమును ప్రేమిస్తున్నాడు. ఆ లోకంలో నీవు నేను కూడా ఉన్నాము. ఈ లోకములో సమస్త ప్రాణి కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే క్రీస్తుని ఎరిగిన వారు ఉన్నారు, క్రీస్తుని ఎరగనటువంటి వారు కూడా లోకములో ఉన్నారు కనుక అందరినీ కూడా సమానముగా క్రీస్తు ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రెండో విషయానికి వస్తే లోకము మిమ్మును ద్వేషిస్తుంది అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే కనుక మనము లోక సంబంధులము కాక లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. అక్కడ అంటున్నాడు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పాటు చేసుకుంటుని, అందుచేత లోకము మనల్ని ఏం చేస్తుందట? ద్వేషిస్తుందట. బస్ ఇప్పుడు మనము లోక సంబంధులమా? ఏమ్మా ఆలోచించండి, మనం లోక సంబంధులమా? ఒకవేళ నిజంగా మనము లోక సంబంధులమే అయ్యుంటే మనము ఈ సమయంలో ఈ యొక్క మందిరంలో మనము కూడుకోలేము. కనుక మనం లోక సంబంధులు కాదు గనుకని, అనగా లోకములో ఉన్న వారితో మనము వారితో మనము కూర్చోకుండా ఎక్కడ కూర్చున్నాం? దేవుని యొక్క సన్నిధిలో మనము కూర్చున్నాము. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనల్ని లోకము ద్వేషిస్తుంది. అయితే మనకంటే ముందు తండ్రి అయిన ప్రభువుని కూడా ద్వేషిస్తుందన్నమాట. ఎందుకు ఈ ద్వేషము అంటే మన హృదయము పాపముతో నింపబడిపోయింది గనుక. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనములు అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువవుతాడట. ఏమ్మా, ఎవడైతే లోకముతో స్నేహము చేస్తాడో వాడు దేవునికి శత్రువు. మరి ఇక్కడ మనం చూస్తే లోకంతో స్నేహం చేస్తే దేవునితో ఉన్నట్లు కాదు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే మనం ఎవరితో స్నేహాన్ని పెంచుకోవాలి? దేవునితో స్నేహాన్ని పెంచుకోవాలి. ఏమ్మా, అంటే లోకంతో స్నేహము చేయరాదంటే లోకంలో ఉన్న మనుషులతో తగాదాలు పెట్టుకోమని కాదు. అంటే వారితో తగాదాలు పెట్టుకుని మనం దూరంగా ఉండాలని కాదు. ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు, 3వ అధ్యాయం 20వ వచనములో, కనుక మన పౌరస్థితి పరలోకమందున్నది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క పౌరస్థితి ఎక్కడుందట? పరలోకమందు ఉంది. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు అందరితో సమాధానముగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు సమాధానమునకు కర్త అన్నాడు, అల్లరికి కర్త కాడు. మరి సమాధానముతో మనము లోకములో మరి మనుగడ సాగిస్తూ దేవునితో సహవాసాన్ని పెంచుకుంటూ దేవునితో స్నేహాన్ని పెంచుకుంటూ ముందుకు సాగాలి. ఎందుకంటే అబ్రహామును మనం చూస్తున్నాము. అబ్రహాము దేవునికి ఏమై ఉన్నాడట? స్నేహితుడై ఉన్నాడు. మరి ఈవేళ మనము దేవునితో ఒకవేళ స్నేహాన్ని చేస్తే లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తూ ఉంది. కానీ
ఈ యొక్క లోకము ఎంత ద్వేషించినా సరే మనము దేవునితో స్నేహాన్ని విడిచిపెట్టకూడదు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, కనుక దేవుడు చెప్పినట్లు మనం చేస్తే మనము కూడా ఆయన స్నేహితులం అవుతాం. ఎందుకంటే అబ్రహాము దేవుడు చెప్పినట్లు చేస్తాడు కనుకనే అబ్రహాము దేవునికి స్నేహితుడు అవ్వాడు. మరి మనము కూడా దేవుడు చెప్పినట్లుగా మనం చెయ్యాలి. దేవుడు ఏమంటున్నాడు? పాపమును విసర్జించమంటున్నాడు, చెడుగును విడిచిపెట్టమంటున్నాడు, మంచిని అలవర్చుకోమంటున్నాడు, మంచిగా జీవించమంటున్నాడు. మరి దీన్ని మనం చేయక దేవునికి మనం ఏమై ఉంటున్నాము? శత్రువుమైపోతున్నాము. కనుక ఆయన చెప్పినట్లు మనం చేస్తే ఏమైతే మనము దేవునికి మనము దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకని నేను లోక సంబంధిని కానట్లు మీరును లోక సంబంధులు కారు అనే మాటను మనం చూస్తున్నాము. మరి యోహాను సువార్తలోని ఈ 17వ అధ్యాయం 16వ వచనంలోని కూడా అక్కడ అంటున్నాడు కదా, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కనుక మీరు ఎవరు మీరు? ప్రభువే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అంతేగాని మనం ప్రభువుని ఏర్పాటు చేసుకోలేదు. అందుకనే ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనము ఈ స్థలానికి రాగలిగాము. అందుకని ఈ విషయంలో ప్రభు చాలా గట్టిగా నొక్కి ఒక్కానించి చెప్తున్నాడు ఈ మాట. అందుకని మనము లోకములో మనమున్నాము. మనల్ని లోకము ద్వేషిస్తుందంటే మనకన్నా ముందు అనగా ప్రభువుని వాళ్ళు ద్వేషిస్తున్నారు. మనల్ని తృణీకరిస్తున్నారంటే ప్రభువుని తృణీకరిస్తున్నారు మొదటగా. ఒకవేళ మనల్ని తిడుతున్నారంటే మొదటగా ఎవరిని తిట్టినట్టు అంటున్నాడు? ప్రభువుని తిట్టినట్లట. మరి మనము ఏమో లోకములో ఉన్నాము. మరి లోకములో మీకు శ్రమ కలుగుననే మాటను చూస్తున్నాము. మరి ఈ శ్రమను జయించిన వాడే ధన్యుడు. అందుకే దైవత్సనుడు చక్కని కీర్తనలో మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎటుకాగలరు అన్నారు. కనుక మనము ధన్యత్వంలోనికి రావాలంటే కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని శ్రమలు పడక మానదు. అందుకే ఇక్కడ మనం చూస్తుంటే ఈ శ్రమ మనకి ఉపకారమును చేసే విధముగా ఉండాలి. మూడోది దాసుడు యజమానుడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనములో చూడండి, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునండి అంటున్నాడు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసిస్తారట. నా మాట గైకునిన ఎడల మీ మాట కూడా గైకుందరు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏమ్మా మీ మాట గైకుంటున్నారంటే వాళ్ళు నా మాట కూడా గైకున్నట్టే. వాళ్ళు మిమ్మల్ని ద్వేషించడం లేదంటే నన్ను కూడా వారు ద్వేషించడం లేదు. అందుకని అంటున్నాడు, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని మీతో మరి తెలియజేస్తున్నాను అంటున్నాడు. మరి ఈవేళ మనము దేవునికి ఏమై ఉన్నాము? దాసులమై ఉన్నాము. అందుకే మన యొక్క మిషన్ వ్యవస్థాపకులు దైవత్సనుడు దేవదాసయ్య గారు అంటున్నారు, నేను దేవునికి దాసుడును, దేవునికి దాసుడును అనగా అయ్యగారి తన్ను తాను తగ్గించుకుంటున్నారు. మరి మనము కూడా ఏం చేయాలి? మనం క్రీస్తునకు దాసులమై ఉన్నాము. క్రీస్తు మనకు మాదిరి చూపించాడు. ఆ మాదిరి జీవితంలో మనం ముందుకు సాగేవారమై ఉండాలి. క్రీస్తు మనల్ని ప్రేమించాడు, మనము కూడా లోకమును ప్రేమించే వారమై ఉండాలి. ఎందుకనగా క్రీస్తు ప్రేమ
శాశ్వతము నిలిచేదైంది. ఈవేళ మన ప్రేమ తాత్కాలికమైనది. ఈవేళ మనము అనగా ధనాన్ని బట్టి ప్రేమిస్తున్నాము, లేక సౌందర్యాన్ని బట్టి ప్రేమిస్తున్నాం. కానీ దేవుడిని ధనాన్ని, నీ సుందరమైన రూపాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రేమించడం లేదు. అందుకని మనం ఏం చేయాలంటే మనము క్రీస్తుని పోలి జీవించడానికి మనము ప్రయత్నము చేయాలి. 5 అనగా 4వది మనం గమనిస్తే ప్రభు ఆజ్ఞల ప్రకారము నడవవలన అంటున్నాడు. అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి. ఏమిటి ఆయన యొక్క ఆజ్ఞలు? 21వ వచనములు అంటాడు, చాలండి. ఈ యొక్క 21వ వచనాన్ని మనము మరి ఆలోచించినట్లయితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుని వాడు నన్ను ప్రేమించేవాడై ఉన్నాడు అన్నట్టుగా, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని విషయాన్ని ప్రభువే స్వయంగా తెలియజేస్తున్నటువంటి లేఖనాన్ని మనకి ఈ 15వ అధ్యాయము చూపిస్తూ ఉంది. ఇక్కడ కొన్ని మాటలు మనకు కనపడుతున్నాయి. ఏమిటంటే అక్కడ మరి పాపమును గురించి, నరకమును గురించి, నిత్య జీవనం గురించి అనేకమైన బోధలు ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు అక్కడ పాపమును గురించి, నరకమును గురించి, నిత్య జీవమును గురించి అనేకమైన బోధలు మరి ప్రభువే చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంటే మరి ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడిచినట్లయితే, ఆయన యొక్క ఇష్టానుసారముగా ఆయన మనకి ఏదైతే తెలియజేస్తాడో దాని ప్రకారం మనం నడుచుకుంటే వీటన్నిటిని కూడా మనం పొందుకుంటాం. అయితే ఆయన పాపమును గురించి బోధించాడు. పాపము అనగా మరి పాపం అనగా అర్థమేమిటి అసలే? ఏమో ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఏమిటి ఆజ్ఞ అంటే ఆయన చెప్పిన వాటిని చేయకపోవటమే పాపము. ఆయన చెప్పినవి చేయకపోవటమే పాపము. అలాగని నరకమును గూర్చి ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాము. తదుపరి దేవుని యొక్క మాట వినకపోవటాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోతామట? ఈ యొక్క నరకమునకి వెళ్ళిపోతాం. కనుక ఈ నరకము నుండి తప్పింపబడటానికి నరకమును గూర్చి మనకి బోధ ఆయన చేశాడు. అలాగని ఆ నరకమును తప్పించుకుని నిత్య జీవములోనికి ప్రవేశించడానికి నిత్య జీవమును గురించి కూడా ఆయన బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడిచినట్లయితే మనం ఈ యొక్క 3 బోధలకి మనము అనగా బాగుగా ఆయన మాటలను మనము వాక్య లేఖనముల నుండి అభ్యాసము చేసినట్లయితే దానిని మనము గ్రహించి నిత్య జీవమునకు వారసులమై ఉంటాము. 5వది ద్వేషించిరి అంటే ఆయన అంటాడు, నన్ను వారు ద్వేషించిరి అంటాడు. 25వ వచనము యోహాను సువార్త 15. కనుక వారు ఏం చేస్తున్నారట? ఆయన ద్వేషిస్తున్నారట. ఏ కారణము లేకుండా ప్రభుని అన్యాయంగా ద్వేషిస్తున్నారట. యోహాను సువార్త 18వ అధ్యాయము 22, 23 వచనాల్లోని కూడా మనకు అదే కనపడుతుంది. కనుక ఆయన దగ్గర నిలిచిన బంట్రోతుల ఒకడు యేసును అరచేతితో కొట్టాడట. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము అంటున్నాడు. మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావని
మరి ప్రభు అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. 3.5 సంవత్సరంలో మాత్రమే ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన సువార్తను ప్రకటించినటువంటి ఆ యొక్క క్రమములో ప్రభు ఎన్నో గొప్ప మాటలు సర్వ మానవులకి ఆయన అందించినట్లుగా మనం చూస్తున్నాము. అలాగని అందరి చేత ఆయన అనేకమైనటువంటి మరి శత్రుత్వంతో కూడిన మాటలను కూడా ఆ స్థలములో పలుకుతున్నట్లు ఆ మాటలను కూడా మనం వింటూ ఉన్నాము. ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి మంచి కార్యాలను బట్టి కొంతమంది ఆయనను గణపరచుచుంటే మరికొంతమంది ఆయనను ద్వేషిస్తూ ఉన్నారట. చూడండి, ఎందుకంటే యేసు ప్రభు మరి ఎందుకు ఆయన వారి చేత ద్వేషింపబడ్డాడు అంటే వారు అనగా వారి యొక్క ప్రధాన యాజకుని మాట వినటం లేదన్నట్టుగా, అంతే కదా. అక్కడ అతని మాటను నీవు ఎదురు చెప్తున్నావేమిటి అని అంట వెంటనే అరచేతితో యేసుని కొట్టాడట. అరచేతితో యేసుని కొట్టారట. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు చేసినటువంటి మంచి మంచి కార్యాల్లో కొన్ని కార్యాలు మనకి గుర్తుకు వస్తాయి. అక్కడ ఒక 7 పాయింట్లు మనకి 7-8 విషయాలు మనం చూస్తాం. ఏమిటంటే కుంటివారిని ఆయన లేపాడు. ఎందుకంటే దేవాలయం మెట్ల దగ్గర కూర్చోబెట్టేవారు ఒక కుంటివాడిని తీసుకొచ్చి, ఆ కుంటివాడు పుట్టినది మొదలుకొని లేవలేనటువంటి వాడు, నడవలేనటువంటి వాడు. అటువంటి వాడికి యేసు ప్రభు అనగా తన యొక్క కృప ద్వారా తన శిష్యులైన వారు లేపారు. అలాగని యేసు ప్రభు కూడా చాలామంది కుంటివారినైనా బాగు చేశారు. అలాగని గుడ్డివారిని రెండవదిగా మనం చూస్తే గుడ్డివారికి చూపును ప్రసాదించుట, మరి కళ్ళు లేనటువంటి వారికి కళ్ళునిచ్చాడు. అలాగని రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యాధి కలిగినటువంటి స్త్రీని ప్రభు బాగు చేశాడు. ఇంచుమించు 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతున్నట్లుగా మన వాక్యములో పరిశోధన చేస్తూ ఉంటాం. ఈ 12 సంవత్సరముల నుండి ఏ రోగి అనగా ఏ డాక్టరు కూడా బాగు చేయలేకపోయాడు. ఈమె లోకములో ఉంది. లోకములో ప్రఖ్యాతి గాయించినటువంటి అనేకమైన వారి వద్దకు ఆమె తిరిగింది. అయినా సరే తన రోగము ఎక్కడ కూడా కుదురుబాటు కలగలేదు. తుదకు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అంగి వస్త్రాన్ని ముట్టగానే ఆమె బాగుపడ్డాది. 4వది కుష్ఠరోగులను బాగు చేశాడు ఆయన. మనము చూస్తాం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనకు కనపడుతుంటారు. ఆ కుష్ఠరోగి అంటున్నాడు, ప్రభువా ఇదిగో నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటున్నాడు. అనగా ఈ కుష్ఠ అనేది అనగా భయంకరమైనటువంటి వ్యాధి. అది శరీరం అంతా వ్యాప్తింతది, శరీరం అంతా కూడా అది నింపబడుతూ ఉంటుంది. కనుక అటువంటి ఆ యొక్క రస్సి కారుతున్నటువంటి ఆ రోగిని యేసు ప్రభు ముట్టుకున్నాడు, ఆయన బాగు చేశాడు. అయినా సరే యేసుని ఎలాగూ ద్వేషించాలనిపించిందో అర్థం కావటం లేదు మనకి. ఇంకా మనం గమనించినట్లయితే అనగా ఒక కోనేటి దగ్గర ఆ బెతస్దా అనే కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి ఆ యొక్క కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఒక యవనస్తుడు. అనగా నరములు చచ్చుబడిపోయి ఎముకలకు శక్తి లేక అతన్ని తీసుకొచ్చి ఆ కోనేటి దగ్గర పడివేశారు బంధువులైన వారు. అటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి అతను బాగు చేశాడు. వెంటనే తన పరుపెత్తుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలాగున దీర్ఘకాల రోగములతో బాధపడుతున్న వారిని యేసు బాగు చేశాడు. అయినా సరే వారికి జాలి లేదు. ఆయన ద్వేషించడము, ఆయన తిట్టడము, ఆయన కొట్టడము మనం చూస్తూ ఉన్నాం.
ఇక మనం గమనించినట్లయితే 18 సంవత్సరముల నుండి ఒక యవన స్త్రీకి నడుము వంగిపోయింది. ఆమె అనగా తన యొక్క నడుమును పైకెత్తలేని స్థితిలో, గోని స్థితిలో ఉండిపోయింది. అటువంటి ఆమెను కూడా ఇలాగే సమాజ మందిరంలోనికి ఆమె వస్తే, మరి ఆళ్ళలో చెప్పిన మాటలకి విని ఆమె దేవాలయానికి వస్తే, యేసు ఆమెలో ఉన్న ఆ దురాత్మను గద్దించగాని ఆ దెయ్యము ఆ యొక్క యవన స్త్రీల నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె నడుము తిన్నగా నిలబెట్టింది. ఆమె నడుము తిన్నగా నిలబడింది. ఇటువంటివి అనేకమైన అద్భుతాలు యేసు ప్రభు చేసినా సరే ఆ లోకం ఆయన ఏం చేసింది? ద్వేషించింది. ఇంకా మనం గమనిస్తే లాజరు చనిపోయాడు, 4 దినాలు అయింది. చనిపోయినటువంటి లాజర్ని ఆయన బ్రతికించాడు. అలాగనే విధవరాల యొక్క కుమారుని, అనగా చాలామందిని మరణించినటువంటి వారిని ఎందరో యేసు జీవించిన దినాల్లో బ్రతికించాడు. అయినా సరే వారికి ఆయన మీద ప్రేమ అనేది లేదన్నమాట. ఆయన ద్వేషించడమే మనం చూస్తూ ఉన్నాం. ఇలాగన అనేకమైన అద్భుతాలు ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన సర్వసృష్టికి కర్త అయ్యుండి కూడా అంతకంతకి ఆయన అన్ని వేళలా ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు. ఏ కారణము లేకుండా ఆయనను ద్వేషించారు. ఈవేళ కూడా లోకంలో మనం చూస్తున్నాం. లోకంలో ఉన్న మనము కూడా ఇటువంటి దూషణపూరితమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాము. ఏమ్మా చూడండి, ఇక్కడ మనము చివరికి కలవరి స్థితిలోని కూడా ఆయన మరణించే సమయంలోని కూడా ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లుగానే మనం చూస్తాం. అక్కడ ఆ మరణించే సమయంలో మేకులు కొట్టేవారిని, ఉమ్ము వేసేవారిని, పిడిగుద్దులు గుద్దేవారిని, అలాగనే ముండ్ల కిరీటం పెట్టేవారిని, ప్రక్కలో బలిపు పోటు పొడిచేవారిని అందరినీ కూడా ఆయన క్షమిస్తూ అంటున్నాడు కదా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అంటున్నాడు. అంటే తనను ద్వేషించిన వారిని కూడా, తనను శిక్షించిన వారిని కూడా, తనను అవమానపరిచే వారిని కూడా యేసు ఏం చేస్తున్నాడంటే క్షమించమని తండ్రిని ప్రాధేయపడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆరోదిగా మనం చూసి ప్రభువును గురించి వారి సాక్ష్యము, ప్రభువును గురించి చెప్పిన సాక్ష్యము ఏమిటి? సాక్ష్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 26-27 వచనాలు. ఆ తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. బస్ ఏమని సాక్ష్యము? ఇక్కడ 3 సాక్ష్యాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి తండ్రి ఇచ్చిన సాక్ష్యము, రెండవది పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సాక్ష్యము, మూడవది అపొస్తలుల యొక్క సాక్ష్యము. ఈ 3 సాక్ష్యములలో తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకునెను. ఆ కమ్ముకున్న తర్వాత అక్కడి నుంచి ఒక స్వరం వినపడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక స్వరము, ఒక శబ్దము ఆకాశ మేఘములలో నుండి వారు విన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. అక్కడ ఈయన నా ప్రియకుమారుడు అంటే దేవుని యొక్క ప్రియకుమారుడని చెప్పినా సరే వారు ఏం చేశారు? ఏమ్మా ఆయన మాట వినలేదు. తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యము, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. అంటే
అంటే తండ్రి స్వయముగా ఇతడు నేను పంపించినటువంటి కుమారుడు అని చెప్పిన వారు నమ్మలేనటువంటి గ్రుడ్డితనముతో వారు జీవిస్తూ ఉన్నారన్నమాట. రెండవది పరిశుద్ధాత్మునిచ్చే సాక్ష్యము. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనములో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్తనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చెను. ఈయనెవరు? తండ్రి ఇచ్చిన సాక్ష్యము, ఈయన నా ప్రియకుమారుడు. పరిశుద్ధాత్మిచ్చే సాక్ష్యము ఏమ్మా? ఆదరణకర్తనగా ఏమ్మా? సత్య స్వరూపియగు ఆత్మ. ఆదరణకర్తనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపియగు ఆత్మమట. మూడవది అపొస్తలులు ఇస్తున్నటువంటి సాక్ష్యము. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనము. చూడండి, వారు అంటున్నారు మీరు యేసు క్రీస్తు కొరకు ఏ మాత్రము కూడా బోధించకూడదు, మీరు మాట్లాడకూడదు అనేటప్పుడు వారు భయపడ్డారా? ఇవే లోకం మనల్ని అంటది ఏమని? మీరు యేసు ప్రభు కొరకు చెప్పకూడదు అంటలేదా? ఏమ్మా అంటారు. అంటే మరి మనం ఆగుతామా? పేతురుగా రాగాడా? అందుకు పేతురు యోహాను వారిని చూచి, ఇదిగో దేవుని మాట వినుటే కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారితో చెప్పుకొచ్చారు. మనం ఏం చేయాలంటే దేవుడు మన పట్ల చేసినటువంటి అద్భుత కార్యములను వారికి చెప్పాలి. మా దేవుడు ఎంత గొప్పవాడు, మా దేవుని యొక్క శక్తి ఇటువంటిది, ఇదిగో మా దేవుడు నా యొక్క బలహీనత నుండి నన్ను బాగు చేస్తాడు అని మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక మానలేమంటున్నారు. ఎవరు? పేతురు యోహానులు. పేతురు యోహానులు చెప్పుకొస్తున్నారు. వారు మీరు వచ్చారు మంచిది, మీరు ఇక్కడ యేసు ప్రభు కొరకు ఏమి చెప్పవద్దు అనేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నీ మాట వినాలా, దేవుని మాట వినాలా? నువ్వు గొప్పవాడువా, దేవుడు గొప్పవాడా? దేవుడు అంటున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఎవరు? దేవుడు అన్నాడు. నీవెవడు మరి? నీవెవడు? దేవుని కంటే గొప్పవాడవా? అందుకే పేతురు యోహానులు వారి యొద్ద ఆ సాక్ష్యాన్ని తెలియజేసి వారు సర్వ మానవులకు ఆ సాక్ష్యాన్ని వారు కని వినినటువంటి సంగతులను వారు బోధించారు. అలా బోధిస్తున్నారని యోహాను తీసుకెళ్ళి పాడైపోయినటువంటి నూతిలో పడేశారు. అలా బోధిస్తున్నాడని యోహాను తీసుకెళ్ళి కాగుచ్చున్నటువంటి ఆ యొక్క నూనెలో అతను పడేస్తారు. ఆ నూనెలో పడేస్తే ఏమవుతుంది? ఏమ్మా చెప్పండి. మీరు హోటల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటారు, బజ్జీలు వేసేటప్పుడు ఆ నూనె మరుగుతూ మరుగుతూ ఉంటుంది. అందులో వాడు కానీ ఏమాత్రము ఒక అరగంట నిర్లక్ష్యం చేస్తాడు అనుకోండి, ఏమైపోద్ది? మాడి మసైపోద్ది, నల్లబడిపోద్ది. బహుశా ఇతను కూడా నూనె వేసి మరగబెట్టి ఆ కాగుచ్చినటువంటి నూనెలో పడేస్తే వాళ్ళు అనుకున్నారట ఇక్కడ మాడి మసైపోతాడు అనుకున్నారట. కానీ ఆ కాగుచ్చినటువంటి నూనెలో ఏం చేస్తున్నాడంటే స్నానం చేస్తున్నాడట. హాయిగా ఉందమట, చక్కగా స్నానం చేస్తున్నాడట అందులో ఉండి. ఇక వాళ్ళు అనుకున్నారు ఈయన ఇంకా ఈ విధముగా అయితే మనం ఏమీ చేయలేం, గోతులో పడేసినా వచ్చేస్తాడు, నూనెలో పడేసినా ఇక్కడ సావటం లేదు, ఇక వీడికి మరణము రాదని తెలుసుకుని తీసుకెళ్ళి పద్మస్సు ద్వీపంలో పడేశారు మట్టండి.
అంటే అక్కడ ఎవరు ఉంటారంటే నరమాంస భక్షకులు, అంటే మనుష్యుడు కనపడగానే వాళ్ళు మనసుని సజీవంగా పీక్కు తినేసే మనుషులమాట. అటువంటి చోట పడేశారు. అయినా సరే యోహాను అక్కడ ప్రభువుతో స్నేహాన్ని, ప్రభువుతో యోహానుతో ప్రభువు ఉన్నట్టుగా అది అంటాడు ప్రకటన గ్రంథములో, నేను ఆత్మవశుడనై ఉండగా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళని అంటున్నాడు. దేవునితో మనం ఏం పెంచుకోవాలట? సహవాసాన్ని పెంచుకోవాలి. అలాగని నాలుగోదిగా ప్రకృతి కూడా సాక్ష్యం ఇస్తుందన్నమాట. ప్రకృతి కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏమిటయ్యా సాక్ష్యం అంటే, ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే, దేవాలయం యొక్క తెర పై నుండి క్రింద వరకు రెండుగా చినుగును, భూమి వణికును, బండల బద్దలాయను, సమాధులు తెరవబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరులు లేచును, వారు సమాధుల నుండి బయటకు వచ్చి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించే అనేకులకు అగపడిరి. చూడండి, మన పూర్వీకులు చనిపోయినటువంటి వారు ఏమో లేచి ఈదుల్లోకి వచ్చారనుకోండి, తిరుగుతున్నారు అనుకోండి, ఎలాగుంటుంది? ఇప్పుడు యేసు ప్రభు చనిపోయేటప్పుడట భూమి వణికింది, బండలు బద్దలాసాయి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించినటువంటి అనేకులు వారు లేచి సమాధులోంచి బయటికి వచ్చి పట్టణంలో ప్రవేశించారట, వచ్చేసారట. వారు పట్టణంలోనికి వచ్చారట. వారు అనేకులకు కనిపించారు, అనేకులకు వారు కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏడవదిగా మనం గమనిస్తే మన సాక్ష్యం ఏమైంది? మన సాక్ష్యం యోహాను సువార్త 15:27 వచనం. అమ్మా మీరు మొదటి నుండి ఎక్కడున్నారు? దేవుని యొద్ద ఉన్నారు. ఆయన అద్భుతాలు చూశారు, ఆయన చేసినటువంటి కార్యాలు చూశారు. కనుక ఇతరుల మధ్య, అన్యుల మధ్య మన సాక్ష్యము ఏ విధముగా ఉంది? మన సాక్ష్యాన్ని బట్టి కొంతమంది అయినా సరే రక్షణలోనికి రావాలన్నమాట. మన సాక్ష్యాన్ని బట్టి కొన్ని ఆత్మలైనా సరే రక్షింపబడాలి. అందుకే నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమించంటున్నాడు. అంటే మనము క్రీస్తుని ప్రేమిస్తున్నాము, అదేవిధముగా మన పొరుగు వాడిని కూడా మనము ప్రేమింపబద్ధులమై ఉండాలి. అప్పుడే లోకములో మన ప్రవర్తన, మన నడవడిక, మన తీరు ఒక సాక్ష్యం వలె ఉంటుంది. ఫలానా వాడు చూడు ఎంత చక్కగా జీవించాడు, ఎంత మంచిగా ప్రవర్తించాడు, ఎంత చక్కని మరి ఆ మంచి కార్యాలు చేశాడని లోకము మనల్ని గురించి ఏమి ఇవ్వాలట? సాక్ష్యం ఇవ్వాలట. అందుకని వాక్యం చదువుతుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అంటే ముందుగా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చదవటము ప్రారంభించాలి. ప్రార్థన చేయటంటే మనం దేవునితో మాట్లాడుట. ఎప్పుడైతే నీవు దేవునితో మాట్లాడటము, దేవునితో సహవాసం కలిగి ఉండటము, దేవునితో స్నేహాన్ని పెంచుకోవటం ఎప్పుడైతే నీవు కనపరచావో అప్పుడు నీవు ఒక మాదిరి సాక్ష్యాన్ని నీవు లోకానికి చూపించిన వాడవవుతావు. అంటే ఆ బైబిల్ అని ఏం చేస్తుంది? సరిదిద్దుతుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అంటున్నాడు. అనగా దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికిస్తుందంటే ఆ వాక్యమే మన కొరకు సాక్ష్యము చెప్పేదై ఉండాలి. అందుకే మన సాక్ష్యం ఏమై ఉందంటే దేవుని కొరకు, క్రీస్తు కొరకు మనము అతసాక్ష్యమవునా పర్వాలేదు, కానీ క్రీస్తును మాత్రం మనము విడిచిపెట్టకూడదు. క్రీస్తు కొరకు మనము శ్రమ పడాలి. అందుకే లోకము మిమ్మల్ని ద్వేషించినంటున్నాడు. లోకం మనల్ని శ్రమల పాలు చేస్తుందట, లోకం మనల్ని అల్లరపాలు చేస్తుంది. అయినా సరే మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన నిరీక్షణ మనం కలిగి ముందుకు జీవించేటప్పుడు ఆయన యందు ఆదరణ మనకి
లభిస్తుంది. అట్టి ఆదరణ ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, వినిన వాక్యము బిడ్డల తమ అంతరంగంలో పదులము చేసుకుని వాక్యానుసారముగా జీవించే గొప్ప ధన్యత బిడ్డలకిమ్మని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.